అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఏడుపు ఎక్కువైపోయిందట. ఎందుకంటే మన ఢిల్లీలో కాకరోచ్చులు నీటి విషయమై చేసిన ధర్నాలో ఎవరో విద్యార్థులందరూ కూడా మోడీ గారిని ఏదో దూషించారట. ఈయనకి అప్పటి నుంచి కూడా దుఃఖం ఆగడం లేదట. కన్నీటి పర్యంతం అయిపోయి ఇప్పటికి కూడా ఏడుస్తూ ఉన్నారట. మీ ఏడుపు మొదలు పెట్టండి. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీ యొక్క మోడీ గారినంటే దుఃఖం వచ్చిందా? మరి 25 మంది నీటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మరి అప్పుడేమైంది? అప్పుడు కన్నీరు రాలేదా? అప్పుడు నీ మనసు బాధపడలేదా? కడుపుకు అన్నం తింటున్నావా, శుద్ధం తింటున్నావా పవన్ కళ్యాణ్? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ విద్యార్థులని నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువులు ప్రయోగిస్తే అప్పుడేమైపోయింది? నువ్వు పూర్తిగా బానిస బతుకుతున్నావని ప్రజలందరికీ అర్థమైపోయింది. నీ బతుకుచాడా. ఇకపోతే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మనల్ని ఒక విషయం అడుగుతున్నారు. నేనెప్పుడైనా మోసం చేశానా తమ్ముళ్ళు అంటున్నారు. బాబు గారు, మీరెందుకు మోసం చేస్తారు బాబు గారు? మీరు సత్య హరిశ్చంద్రుడి తమ్ముడు కదా బాబు గారు. మీరు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు బాబు గారు, నాకు తెలుసు. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఒక మోసం జరిగింది బాబు గారు. ఏదో ముఖస్థుతి కోసం అన్నాను. మీరు పెద్ద సత్య హరిశ్చంద్రుడని నాకు తెలుసు బాబు గారు. మీ బతుకంతా మోసాలు చేయడమే కదా బాబు గారు. 1, 2, 3 ఎన్ని మోసాలు చేశారు బాబు గారు? మీరే చెప్పండి మీ మోసాలన్నీ. అందరూ నన్ను 420 కూడా అన్నారు. ఏమన్నారు బాబు గారు? మీరు 420 ఏంటి బాబు గారు? మీరు 840 బాబు గారు. 420 + 420 840 బాబు గారు. మీరు మోసాలు చేయడంలో అన్వేషణ చేయి బాబు గారు. మహిళలు మోసం చేస్తారు, తమ్ముళ్ళను మోసం చేస్తారు, జల్లెమ్మలను మోసం చేస్తారు, ఎవరినన్నా మోసం చేసేస్తారు. నీ చేతిలో మోసపోని వారెవరు బాబు గారు? నీ బతుకు చెడ, నీ వీడియో నువ్వే చూసుకో. ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా? గేదెలు పట్టుకుంటారు 2. దానికి ఆర్థిక సహాయం అన్ని చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్ గా. అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట, అది కూడా ఇప్పించండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు. ఏమన్నారు బాబు గారు? అన్ని గుర్తు పెట్టుకోవాలా? నీ బతుకు చెడ. కడుపుకు అన్నం తిన్నావా, ఏం తిన్నావు బాబు గారు? ఈమెకేమోనంటే గేదెలు పెట్టుకుంటాదంటే గేదెలు ఇప్పించేయండి, ఈవిడేమో కిరాణా కొట్టు పెట్టుకుంటాదంట కిరాణా కొట్టు ఇప్పించేయండి అని చెప్పిన పెద్ద మంచివు నువ్వు. కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఆవిడేం చెప్తారో చూడు. నీ బతుకు చెడ, నీ జీవితం అంతా అబద్ధాలే చెబుతావు కదా. ఇంత మోసగాడు ఎక్కడన్నా ఉంటాడా ఈ ప్రపంచంలో? ఉండడు. నీ అంత దుర్మార్గుడు, నీ అంత మోసగాడు. ఆవిడ మాటల్లోనే విందాం. నువ్వు ఎలా మోసం చేసావో చెప్పమ్మా. ఇతను ఎలా నిన్ను మోసం చేశాడు? శాంక్షన్ చేస్తానన్నారు. ఏది లేదు, ఈ గోధుమలోనే వస్తుంది, మనోడికి ఏమో కారు శాంక్షన్ చేయించాను ఊరికే అనేసి అన్నారు. అనేసి కలెక్టర్ గారిని కూడా రప్పించి మాట్లాడారు. అప్పుడప్పుడు వచ్చుకోరు, ఎవరెవరో వచ్చుకోరు, ఏదో అట్టుకెళ్ళి కూడా రాయించుకుని కూడా సంతకం చేయించుకున్నారు. ఏమి లేదు, డబ్బు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు అనుకున్నా పెన్షన్ డబ్బులే నాకు ఇచ్చాడు, నాకు జగన్మోహన్ ఆవిడికి ఇద్దరికి. బాబు గారు, ఎన్ని డ్రామాలు ఆడతావు బాబు గారు? నువ్వు సిగ్గు, లజ్జ, మానము, అభిమానం అన్ని ఇచ్చిపెట్టేశావు. వ్యవస్థుడు వై తిరుగుతున్నావు. నీ ఎంత దుర్మార్గుడు మరొకడు ఉండడు. వాళ్ళ అబ్బాయి కంట కారు వచ్చేస్తాదంటే ఆవిడికేమో గేదెల ఫారం పెట్టేసుకుంటాదంటే ఈవిడికి కిరాణా షాప్ పెట్టేసుకుంటాదంట. నీ ఒకసారి అద్దంలో చూసుకో ఆవిడ ఏం చెప్పిందో. మీరైతే కడుపుకైతే అన్నం తింటం లేదు. ఇకపోతే ఒక అమ్మ వచ్చారు, ఆవిడ చెబుతున్నారు కరోనా టైంలో ఎంత బాగా చూశారు జగన్ గారు అంటున్నారు. చెప్పమ్మా మీరు. కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడు ఆదుకున్నాడు అన్నారా? అన్నదే ఈ దేశం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళేమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. అమ్మా, మీరు చెప్పింది నిజమే. బాబు గారికి కళ్ళు దొబ్బాయి, అందుకని అలా మాట్లాడుతూ ఉంటారు. మీరేమీ బాధపడకండి. ఇకపోతే బాబు గారు ఏదో సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఆయన ఒక ఆరోగ్యం ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికి లేదంట. అంత గొప్ప ఆరోగ్యమట. ఆ సొల్లు కబుర్లు ఏమిటో విందాము. మొదలు పెట్టండి మీ ఆరోగ్యపు సొల్లు కబుర్లు. నా ఆరోగ్యం చూస్తా ఉంటారు.
నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? చూసారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా, ఎంత అవసరమే అంతే తింటా, ఏమేం తినాలనో అదే తింటా. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. బాబు గారు మీరు చెప్పింది నిజమే, మీకెంత కావాలో అంతే తింటారు. నీ సొమ్ము తినవు కదా, ప్రజల సొమ్ము దోచుకుంటావు, ప్రభుత్వాన్ని దోచుకు తినేస్తావు నువ్వు, నీ కొడుకు అందరికీ తెలుసు. ఇకపోతే జైల్లో ఉన్నప్పుడు ఎన్నో డాష్ వేషాలు వేసావు, నా డాష్ జారిపోయింది, నా ఒళ్ళంతా దోమలు కుట్టేశాయి, కంట్లో పెద్ద ఏనుగు దూరిందని చెప్పి. మరి అప్పుడు దూరావు కదా హాస్పిటల్లో, మర్చిపోయావా? ఎప్పుడైనా నా ఆరోగ్యం బాగుందా అంటావు, జైల్లో ఉన్నంత మాత్రాన ఆరోగ్యం చెడిపోయిందా నీకు? మరి అది గుర్తు తెచ్చుకో సరి. జైల్లో ఉన్నప్పుడు ఎన్ని డాష్ నాటకాలు ఆడేవో, అప్పుడు ఆసుపత్రిలో దూరిపోయి నా కన్నులో పెద్ద ఏనుగు పడిపోయింది అన్నావు కదా, మరి ఏనుగు తీయించుకోవడానికి ఎన్ని డాష్ నాటకాలు ఆడావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు గారు. మీరు సిగ్గు లజ్జ అన్ని పూర్తిగా ఇడిచిపెట్టేశారు బాబు గారు, మీరు వ్యవస్థలై తిరుగుతున్నారు బాబు గారు. చాలా సంతోషంగా ఉంది మీ మాటలతోనే బతుకుజడా. హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. చంద్రబాబుకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ గంటలోపే పూర్తి చేస్తారు. ఆపరేషన్ తర్వాత చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బాబు గారు నా ఆరోగ్యం ఎప్పుడైనా చెడిపోయిందా? నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళానన్నావుగా, మరి ఇదేంటి కంట్లో ఏనుగు దూరిపోయిందని ఎంత దూదెట్టేసుకుని ఎంత పోజిచ్చేసావు? అప్పుడు ఓసారి చూసుకో. నీ బతుకు చెడ, ప్రతిదీ అబద్ధమే, నీ జీవితం అబద్ధం, నీ అంత మోసగాడి ప్రపంచంలో ఉన్నాడు. ఇకపోతే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు, ఏదో సొల్లు కబుర్లు చెబుతానంటున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరూ కాపులు తిట్టాను. అంటే భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తున్నారు తుపాకులు అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. పవన్ కళ్యాణ్ గారు మీది ఒక బ్రతుక, 24 గంటలు కులము నాలుక మీద నాంతా ఉంటది. కడుపుకు అన్నం తింటున్నావా, శుద్ధం తింటున్నావా? నువ్వు నీ కులం అనే మాట లేకుండా ఒక్క వాక్యం మాట్లాడగలవా? నీ కులస్తులే నిన్ను తన్నేశారా? తన్నించుకో, సిగ్గు లజ్జ ఉంటే కదా నీకు. ఆళ్లే రేపు నిన్ను కుమ్మేస్తారు, ఆగు, ఎందుకు తొందరపడతావు? నీకెవరో కాదు శత్రువులు, నీ ఓళ్లే నీకు శత్రువులు. నీ బతుకుశాడా. ఇకపోతే ఒక మహిళ వచ్చారమ్మా, చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి ఏదో చెప్పాలని ముచ్చట పెడుతున్నారు. 2 ముక్కలలో మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. వైసీపీ రాదు అని పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు వచ్చారో లేదో ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీరు ఈవీఎంలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక దొంగ, మీరు ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి పేరు చెడగొడుతున్నారు. మీరు అసలు హోప్లెస్. నువ్వు పక్కా చెప్తున్నావంటే నువ్వు దొంగ ఓట్లతో గెలిచావనే కదా దాని అర్థం. మళ్ళీ నెక్స్ట్ కూడా దొంగ ఓట్లతో గెలుద్దాం. ఇది ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుపెట్టుకో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేది, ఇది విడిపోయాక ఇంకొక విధంగా ఉంది. నువ్వు పిచ్చి మాటలు పిచ్చి తలంపులు మాట్లాడబాక పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు కనీసం 10 నిమిషాలు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడే దమ్ము కెపాసిటీ లేదయ్యా నీ దగ్గర. ఒక 100 మంది దగ్గర నిలబడి స్పీచ్ ఇవ్వగల నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక మహిళ, నీకేం చేతన వద్దని, అసలు నీకు ఏదన్నా చేతన అయిందా ఇంతవరకు? నువ్వు 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 డిప్యూటీ సీఎంగా వచ్చి నేను ఇది చేశాను మహిళలకనే ఏమన్నా చెప్పగలిగావా? ప్లస్ నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పేల్తావు తప్ప ఆ పేలే మాటల్లో కూడా అసలు సత్తా ఉండదు. నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అమ్మా, ఎంతో చక్కటి సందేశం ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గురించి. ఇకపోతే శృంగారపు విజయ్ కుమార్ అనేటువంటి సుందరపు విజయ్ కుమార్ గారు, అదేనండి శృంగారపు విజయ్ కుమార్ గారు వచ్చారు. వారి నాయకులు ప్రపంచంలో యుద్ధాలు ఆపగలటువంటి సామర్థ్యం ఉందంటే ట్రంప్ తమ్ముడని చెప్తున్నారు. చెప్పురా విజయ్ కుమార శృంగార వీరా. ప్రపంచ దేశాల్లో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ యుద్ధాలన్నీ కూడా ఆపగలిగే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాను నేను. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైన ఒక లీడర్ అక్కడికి రావాలంటే అది భారతదేశం నుంచే రాగలరు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి 100% దానికి సూటబుల్ అంటాను నేను. ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాలనే ఆయన ఒక మంచి దీంట్లోని తీసుకెళ్లగలిగే. ఇప్పుడు మోడీ గారు అలాగే కదా తీసుకెళ్తున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒరే శృంగార వీరా విజయ్ కుమార, క్వార్టర్ నాలెడ్జ్ రా, అదే రే క్వార్టర్ బాటిల్ నాలెడ్జ్. నీ అబ్బా, నీ గురువుడు యుద్ధాలు ఆపేస్తాడా? ఏ యుద్ధాలు? యుద్ధాలు గిద్దాలు అన్నావు చూసావా? యుద్ధాలు కాదురా మీ గురువు ఆపేది, గిద్దాలు అవే ఊహోలు అవి ఆపుతాడేమో. సిగ్గుండాలి చెప్పడానికి. కడుపుగా అన్నం తింటున్నావా లేకపోతే మలము అది తింటున్నావా అని చెప్పి యావత్ రాష్ట్రపతులందరూ అడుగుతున్నారు సుందరపు విజయ కుమార్ గారు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.